ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక్కసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడిన సందర్భం కనిపిస్తోంది. ఈసారి ఆయన గత ప్రభుత్వ విధానాల మీద, అట్లాగే శాంతి భద్రతల విషయంలో ఎలా వ్యవహరించారు, అంతేకాకుండా అతి ముఖ్యంగా మీడియా పట్ల గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనే అంశం పట్ల అసెంబ్లీలో తన గళాన్ని విప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఒకానొక ఛానల్ సీఈఓ ప్రముఖ జర్నలిస్ట్ ఆయనను కావాలని ఆయన మీద కేసులు బనాయించి ఆయనను 30 రోజులు జైల్లో పెడితే తన వ్యక్తిగత లాయర్ల చేత బెయిల్ ఇప్పించి తనని బయటికి తీసుకొచ్చాను అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంతటి అరాచకాలు చేసిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇప్పుడు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తోందా అనే కోణంలో రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన పేరు ఆయన రవిప్రకాష్, టీవీ9 సీఈఓగా ఉన్నారు. ఆయన ఏం చేశారు, గత ప్రభుత్వం ఆయన పట్ల ఎలా వ్యవహరించింది, ఆయన పెట్టుకున్న ఛానల్ని ఏ విధంగా లాక్కుంది అనే కోణంలో రేవంత్ రెడ్డి చాలా సాహసోపేతంగా ఈరోజు శాసనసభలో ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. ఎన్ని అరాచకాలు, అంతులేని అరాచకాలు, అక్రమాలు, ఇటు ఆక్రమించుకోవడం, లాక్కోవడం తప్ప గత ప్రభుత్వానికి ఏం తెలిసింది అనే కోణంలో కూడా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈరోజు నిండు శాసనసభలో ఇటు మాజీ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పేరు చెప్పకుండానే ఆ ఉదంతాన్ని మొత్తం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. అంటే గత ప్రభుత్వం వ్యవస్థలపైన, వ్యక్తులపైన ఎలాంటి ఉక్కుపాదం మోపింది, తమకు అనుకూలంగా ఉండకపోతే ఎంతటి చర్యలు తీసుకుంది, ఎలాంటి ఉక్కుపాదం మోపింది అనే అంశాన్ని రేవంత్ రెడ్డి శాసనసభలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అందుకు రవిప్రకాష్ను ఒక ఉదాహరణగా చూపించే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.